భయపడలేదు. నన్ను చంపినా సరే నేను మాత్రం పడవలో తీసుకెళ్ళని చెప్పి చిన్న తెప్ప అంటారు, దాన్ని నీటిలో వదిలేస్తారు. బ్రిటిష్ ఆఫీసర్ కోపం వచ్చి వెంటనే ఎడమ చేతితో లెఫ్ట్ హ్యాండ్తో ఎత్తి రైట్ హ్యాండ్తో షూట్ చేసి చంపేస్తాడు బాజీరావు. అతని వయస్సు 12 సంవత్సరాల వయస్సు. వాడు 12 సంవత్సరాల వయసున్నటువంటి బాజీరావు వాళ్ళ గ్రామాన్ని కాపాడడం కోసము చనిపోవడానికి సిద్ధమయ్యాడు. బట్ అటువంటి జెండాను చూస్తే మనకు బాజీరావు యొక్క బలిదానం గుర్తుకు రావాలి. బీహార్ లోపల ద లయన్ ఆఫ్ బీహార్ అని చెప్తారు ఆ వ్యక్తిని. నేను ఈ సంఘటన చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో మీ పేరు చెప్తారని చూద్దాం. అతన్ని ద లయన్ ఆఫ్ బీహార్ అని చెప్తారు. ఏ విధంగా అయితే శివాజీ మరాఠా సామ్రాజ్యం ఉందో బీహార్ లోపల జగదీష్పూర్ సామ్రాజ్యం అటువంటి సామ్రాజ్యం ఉంది. ఆ జగదీష్పూర్ సామ్రాజ్యంలో ఒక వ్యక్తి యొక్క సాహసము పోరాటము మనకు అందరికీ ఇన్స్పిరేషన్ కావాలి. ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో నిజంగా ఆ బీహార్ జగదీష్పూర్ సామ్రాజ్యానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి 4 సంవత్సరాల పాటు నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటాడు, పోరాటం చేస్తూ ఉంటాడు. అలా పోరాటం చేస్తున్నప్పుడు ఆయన లెఫ్ట్ హ్యాండ్కి ఒక బుల్లెట్ తాకింది. ఏ హ్యాండ్కి వింటున్నారు? లెఫ్ట్ హ్యాండ్కి బుల్లెట్ తాకింది. వెంటనే నా శరీరంలో నా బాడీలో బ్రిటిష్ వాడికి బుల్లెట్ ఉందా, కాబట్టి ఈ చెయ్యి నాకు వద్దు అని చెప్పి కుడి చేత్తో కత్తి తీసుకొని ఆ చెయ్యి నరికేసి నీళ్ళలో వదిలేస్తాడు, బ్రహ్మార్పణం చేసేస్తాడు. అక్కడ నదిలో విసిరేస్తాడు. ఇంకా నాకు వద్దు ఇంకా ఈ చెయ్యి అని చెప్పి తర్వాత ఒకే చేత్తోని పోరాటం చేస్తాడు ఆ యోధుడు. జగదీష్పూర్ సామ్రాజ్యంలో ఒక యోధుడు అలా యుద్ధం చేస్తూ చేస్తూ అదే యుద్ధ భూమిలో జగదీష్పూర్ సామ్రాజ్యానికి విజయకేతనాన్ని అందించి చనిపోతాడు. ఎవరా వ్యక్తి? కున్వర్ సింగ్. చెప్పండి ఒకసారి. ద లయన్ ఆఫ్ బీహార్. అంటే భయపడలేదు. జగదీష్పూర్ సామ్రాజ్యాన్ని కాపాడడం కోసము ఆ ఒక్క చేతిని కూడా వదిలేసి ఒకే చేతితో యుద్ధం చేస్తాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక చేతిని నీళ్ళల్లో వదిలేసి ఒకే చేతితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన ఏజ్ ఎంత తెలుసా అండి? గెస్ చేయండి ఒకసారి పిల్లలు. 15. ఇంకా గెస్ చేయండి, ఒక నెంబర్ చెప్పండి, ఎంత ఉండొచ్చు? 12. ఇటువైపు నుంచి చెప్పండి అన్న. అతని వయస్సు కేవలం ఓన్లీ 80 ఇయర్స్. ఎన్నండి? 80 ఇయర్స్ మాత్రమే. ఇక్కడ 80 ఇయర్స్ వాళ్ళు చేయొద్దండి, కొంచెం పెద్దవాళ్ళు అక్కడ ఉన్నా లేరు, ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి 80 సంవత్సరాలు 80 ఇయర్స్ ఏజ్లో కున్వర్ సింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆ యొక్క బీహార్ జగదీష్పూర్ సామ్రాజ్యంలో అడుగు పెట్టకుండా కోసము ఆ విధంగా బలిదానం అయ్యాడు. అతని పేరేంటి? గట్టిగా చెప్పాలి. ఈ రెండు ఎందుకు చెప్పానంటే అతి చిన్న వయస్సు 12 సంవత్సరాల బాజీరావుత్ నుంచి 80 సంవత్సరాల కున్వర్ సింగ్ వరకు వాళ్ళ దేశం గురించి ఆలోచించారు. వాళ్ళ దేశం అంటే భారతదేశం గురించి ఆలోచించారు. భారతదేశము దాస్య శృంఖలాలతో ఉంది, ఈరోజు బందీ అయిపోయింది. కాబట్టి నేను ఏ విధంగా నవ్వుతూ ఉంటాను, ఏ విధంగా నేను ఆనందంగా భోజనం చేస్తాను, ఏ విధంగా నా కెరీర్ గురించి ఆలోచిస్తాను, అన్ని పక్కకు పెట్టారు. నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి పేరుతోని ఆ విధంగా బలిదానం అయ్యారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం మనందరికీ తెలుసు. ఆజాద్ హిందూ ఫౌజ్ యొక్క పెద్ద సైన్యాన్ని నిర్మాణం చేశారు. అందరికీ తెలియంది ఝాన్సీ రెజిమెంట్ స్టార్ట్ చేశారు. ఎవరండి పిల్లలు చెప్పాలి? ఝాన్సీ రెజిమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఝాన్సీ లక్ష్మీబాయ కాదు, సరస్వతి రాజామణి. చెప్పండి ఒకసారి, ఇంకొకసారి. ఎవరా సరస్వతి రాజామణి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన దేశానికి ఒక ఆర్మీ తయారు చేస్తున్నారు. ఆర్మీ తయారు చేయాలంటే డబ్బు కావాలి, ఎందుకంటే సైన్యము, వాళ్ళకి ఆహారము, క్యాంప్స్ ఇవన్నీ కావాలి. కాబట్టి డబ్బు కావాలి కదా. ఆ విధంగా బృందం అంతా కూడా డబ్బులు సేకరణ కోసము అలా వీధులు తిరుగుతున్నారు, కాలనీస్ తిరుగుతున్నారు. ఒక ఇంటికి వెళ్ళారు. ఒక ఇంటికి వెళ్ళగానే ఒక అమ్మాయి, బహుశా ఇక్కడ కూర్చున్నాం కదా, ఆ వయసులో నాకు అమ్మాయి బయటకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం అంతా కూడా ఆ బృందం చేతిలో పెడుతుంది. పెట్టేసి ఏమంటుంది, మా ఇంట్లో ఉన్నది అంతా ఇదేనండి, ఇంకా ఉంటే నేను ఏమైనా ఇస్తుండేనేమో, బట్ మొత్తం ధనాన్ని అంతా కూడా మీకు ఇచ్చేస్తున్నాను, బట్ ఆర్మీ తయారు చేయండి అని చెప్తున్నా చిన్న అమ్మాయి. తర్వాత ఏమంటుందంటే నేను కూడా ఆర్మీలో జాయిన్ అవ్వచ్చా అని అడుగుతుంది. ఆశ్చర్యపోతారు. అరే ఇంట్లో డబ్బంతా ఇచ్చింది, వాళ్ళ ఇంట్లో అమ్మానానికి తెలుసు అని చెప్పి పెద్దవాళ్ళని పిలిచారు. వింటున్నారా? పెద్దవాళ్ళని పిలవగానే పెద్దవాళ్ళు వాళ్ళ నాన్నగారు వచ్చారు. నాన్నగారు వచ్చి కూడా మాకు చెప్పిందండి, కాబట్టి మేము వీఆర్ రెడీ టు గివ్ అని చెప్పేసి ఆ డబ్బంతా ఇచ్చేస్తారు. ఆశ్చర్యపోతారు అసలు, అరే ఇదేంటని చెప్పి. తర్వాత ఆ అమ్మాయి నేను కూడా సైన్యంలో జాయిన్ అవుతానని చెప్తుంది. చెప్పినట్టుగానే నేతాజీ సైన్యంలో జాయిన్ అవుతుంది.
ఆమె పేరు సరస్వతి రాజామణి. ఏ విధంగా అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక పురుషుల యొక్క ఆర్మీని తయారు చేస్తే ఝాన్సీ రెజిమెంట్ పేరుతోని మహిళల యొక్క సైన్యం కూడా ఉంటుంది. మహిళలు కూడా భారతదేశ స్వతంత్రంలో మేము పాల్గొంటామని చెప్పి ఝాన్సీ రెజిమెంట్ పేరుతోని సరస్వతి రాజామణి పనిచేస్తుంది. ద ఫస్ట్ ఫీమేల్ స్పై ఆఫ్ ఇండియా మీరు టైప్ చేయండి, వస్తుంది సరస్వతి రాజామణి. అటు మహిళలు కూడా చూస్తూ ఆగలేదు, మేమేమి చేయగలమని చెప్పి ఇంట్లో కూర్చోలేదు. అటు పిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు కూడా భారతదేశ స్వతంత్రంలో పాల్గొన్నారు. ఆమె యొక్క సరస్వతి రాజామణి 2018 ఈ మధ్య చనిపోయింది. ఆమె చాలా ప్రేరణదాయక జీవితం. వాటి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆగలేదు. ఇంకా అనేక స్కూల్స్లో, కాలేజెస్లో చాలా మోటివేషనల్ దేశ చరిత్ర ఇవన్నీ చెప్తూ ఈ మధ్య 2018లో చనిపోయింది. ఆమె ఇన్స్పిరేషన్తో ఇంకొక అమ్మాయి, ఈ సంఘటన చెప్తాను, బహుశా ఈ మధ్య యూట్యూబ్లో బాగా ఫేమస్ అవుతుంది. ఆమెని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొక అమ్మాయి ఝాన్సీ రెజిమెంట్లో జాయిన్ అవుతుంది. నిజంగా ఆ అమ్మాయి లేకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేడు. పిల్లలు వింటున్నారా? బోరు కొడుతుందండి? వింటున్నారా? ఓకే, మీరు బోరు కొడుతున్నప్పుడు కుడి చేయొద్దండి, నేను ఆపేస్తాను. డన్? అగ్రిమెంట్ ఓకేనా? అన్నా చాలు అన్నప్పుడు మీరు రైట్ హ్యాండ్ ఎత్తితే నేను ఆపేస్తాను. సో ఝాన్సీ రెజిమెంట్లో సరస్వతి రాజామణిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకొక అమ్మాయి కూడా జాయిన్ అవుతుంది. జాయిన్ అయ్యి ఆ అమ్మాయి శ్రీకాంత్, వాళ్ళ భర్త పేరు. అతను ఒక బ్రిటిష్ ఆఫీసర్. ఫోన్లో మాట్లాడుతున్నాడు బ్రిటిష్ ఆఫీసర్. ఏమని? నేతాజీ పలానా చోట ఉన్నాడు, నేతాజీ అక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు. ఇవన్నీ మాట్లాడటము వాళ్ళ భార్య వినింది, అమ్మాయి వినింది. ఈ అమ్మాయి అంతకు ముందే ఝాన్సీ రెజిమెంట్లో పనిచేసింది. బలవంతంగా బ్రిటిష్ అధికారితో పెళ్ళయింది ఆ అమ్మాయికి. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేతాజీని పట్టుకోవాలి, నేతాజీని చంపాలని చెప్పి వాళ్ళ భర్త, వాళ్ళ హస్బెండ్ ఫోన్లో మాట్లాడడం వినంగానే ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని వాళ్ళ భర్తను చంపేస్తుందండి. ఇంకొక క్షణం కూడా ఆలోచించలేదు. ఎందుకు? నేతాజీ చనిపోతే భారతదేశంలో సైన్యం తయారు కాదు, సైన్యం తయారు కాకపోతే దేశానికి స్వతంత్రం రాదు. వాటి స్వతంత్రం రాదు కాబట్టి నా భర్త చనిపోయినా పర్లేదని చెప్పి ఇంట్లో కత్తి తీసుకొని సొంత భర్తని చంపేస్తుంది. శ్రీకాంత్ అనేటువంటి వాళ్ళ భర్తని ఆ అమ్మాయి పేరు తెలుసా అండి ఎవరికైనా? నీరా ఆర్య. చెప్పండి ఒకసారి. బహుశా ఒక ఫిలిం కూడా వచ్చింది అనుకుంటాను బాలీవుడ్లో ఆ అమ్మాయి గురించి. బట్ నీరా ఆర్య అటువంటి అమ్మాయి సరస్వతి రాజామణిని ఇన్స్పిరేషన్గా తీసుకుంది. నేతాజీ యొక్క జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూసింది. ఆ అమ్మాయి కూడా సొంత భర్తని చంపేసి తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తారు. ఇప్పటికీ మీరు యూట్యూబ్లో గూగుల్ చేసి చూడండి ఒకసారి. వాట్ ఆర్ ద పనిష్మెంట్స్ గివెన్ టు నీరా ఆర్య అని మీరు యూట్యూబ్లో కొట్టండి, ఇప్పటికీ వస్తాయి. ఆ వీడియో చూసినప్పుడు లేదా పుస్తకం చదివినప్పుడు నీరా ఆర్య జీవితము మన కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంటాయండి. అన్ని ఇబ్బందులు పెట్టారు నీరా ఆర్యకి. 2 పెదాలు పైకి తీసుకెళ్లి, పిల్లలు భయపడతారేమో కానీ నిజంగా అంత పనిష్మెంట్స్ ఇచ్చారు. 2 పెదాలు బయటికి పెట్టి ఇక్కడ ఒక మేకు పెట్టారు దగ్గర కనకుండా. నడుముకి చేతి మధ్య ఒక రంపం పెట్టారు దగ్గర కనకుండా. 2 కాళ్ళ మధ్యలో రాడ్డు పెడతారు. తినడానికి తిండి, నీరు, ఇదేది కూడా ఇవ్వరు. నేతాజీ ఎక్కడున్నాడు చెప్తాడా లేవా అని చెప్పేసి.